నానమ్మ, నేను కూడా ఇక్కడ బొజ్జో వచ్చా అని బుజ్జిగా సుజాత గారి రూమ్లోకి వెళ్ళి అడుగుతాడు నిక్. రారా, నువ్వు ఎందుకు అనుమతి అడుగుతున్నావు అని నిక్ని తీసుకెళ్లి జాను పక్కన కూర్చోబెడుతూ, నిక్ బాబు ఎందుకు డల్లుగా ఉన్నాడు అని అడుగుతారు ఆవిడ. అమ్మ కోప్పడింది. అవునా, ఎందుకంట? ఐ డోంట్ నో, షీ లవ్స్ హర్ హస్బెండ్ ఓన్లీ. సిరికి మీ నాన్న అంటే చాలా ఇష్టం రా, అంతే ఇష్టం నీపై కూడా ఉంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? జరిగిందంతా వెక్కుకుంటూ ఆవిడ చెవిలో వేసేసి అప్పటికే లో బీపీలో ఉన్న ఆవిడ హెల్త్ ఇంకాస్త భారంగా మార్చేస్తాడు. ఈ తండ్రి కొడుకులు కలుస్తారా? సిరి మదన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానాలే ఉంటే నిక్ మనసులో మదన్ తన తండ్రి స్థానం సంపాదించుకుంటాడా అని కూడా కొత్త భయం పుడుతుంది. నిక్ను ఓదార్చుతూ నిద్రపోయే వరకు కథలు చెప్పి నిద్రపోయాక సిరి కోసం కష్టంగా బయటకు వస్తారు. కాసేపటి క్రితం సిరి మదన్ సతీష్ గదిలోకి వెళ్ళేసరికి అప్పటికే జ్యూస్ తాగి బ్రెడ్ తిని టాబ్లెట్స్ వలన మత్తు నిద్రలో సతీష్ గుండెల మీద ఉంటుంది సరియు. డోర్ సౌండ్కు సతీష్ సరియుకి దిండు మీదకు చేర్చి ఇప్పుడే పడుకుంది అని నిల్చుంటాడు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం లేకపోయేసరికి పుట్టినప్పటి నుండి కలిసే పెరిగారు. సరియు టామ్ బాయ్లా డేరింగ్గా ఉంటే సిరి పద్ధతిగా ఉంటుంది. ఎప్పుడు చూసిన యాక్టివ్ స్మైల్, పాజిటివ్ ఎనర్జీ. తను ఒక ఆణిముత్యం అనే చెప్పుకోవచ్చు. అలాంటిది బెడ్ మీద సరియు రూపనామాలే పోగొట్టుకొని నిద్రపోతుంటే తన ఒంట్లోని శక్తి నీరసించి పక్కనున్న మదన్ మీదకి వాలిపోతుంది సిరి. సిరి చుట్టూ చేతిని వేసి పట్టుకుంటూ, అసలు తాను ఎప్పుడు మిస్ అయిందో తెలుసా అని సీరియస్గా అడుగుతాడు మదన్. మా ఇద్దరికి గొడవ జరిగిన తర్వాత నుండి. అసలు మీ ఇద్దరికి ఎందుకు గొడవ జరిగింది? సతీష్ సిరి వైపు చూసేసరికి అతని ఉద్దేశం అర్థమై, ఇక దాచడానికి ఏమీ లేదు, బాధపడినా కొన్ని విషయాలు తెలియడమే బెటర్ చెప్పంటాడు మదన్. సిరి సరియులను ఇండియా తీసుకొచ్చాక సిరి ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ జాగ్రత్తలు తీసుకునే పనిలో పడితే మదన్ ఉండాల్సిన స్థానం ఖాళీగా వెక్కిరిస్తుంటే రోజు రోజుకి సరియు అనుభవిస్తున్న బాధ ఎక్కువైపోతుంది. ఒకరోజు సతీష్ కోసం వెయిట్ చేస్తూ బాల్కనీలో సాంగ్స్ వింటున్న సరియు నడుమును చుట్టేస్తూ మిస్ యూ అని అలసటగా అంటాడు సతీష్. సడన్ టచ్కి షాక్ అవ్వకుండా తనని పట్టుకునేది సతీష్ మాత్రమే అని తెలిసి చెవిలో బ్లూటూత్ తీసి సతీష్ వైపు తిరుగుతూ అతని కళ్ళకున్న స్పెట్స్ తీస్తూ, తిన్నారా అని అడుగుతుంది. ఇంకా లేదు, ఇప్పుడు ఆకలి కూడా వేయట్లేదు. నువ్వు తిన్నావా లేదా? కంప్లీట్ బావా, నా మీద కోపం వస్తుందా అని సరియు చెంప నిమురుతూ మార్దవంగా అడుగుతాడు. నాకేమీ కోపం రావట్లేదు, కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వంటూ అతని చేతులు నడుము మీద నుండి తీస్తుంది సరియు. తీసినట్టే తీసి ఆమెను ఇంకాస్త దగ్గరకు అదుముకొని ఇద్దరు పెదవులు కలుపుతాడు. సిరిని పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చిన సరియు సతీష్ స్పర్శకు అతని దూరం పెట్టలేక దగ్గరకు తీసుకోలేక గొంతులోని భారాన్ని దిగమింగుతూ సతీష్ ఛాతీ మీద చేతులు అడ్డు పెడుతుంటే అంతకంతకు ఆమెను తనలో పొదుపుకుంటూ ఆదరాలతో అలసటను తీర్చుకుంటాడు. ఇరువురి ఊపిరి భారం అయ్యేసరికి కష్టంగా సతీష్ని దూరం నెట్టి కంట్లో నీళ్లు తుడుచుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది సరియు. సిగ్గుతో నెట్టే పద్ధతికి, బాధతో పెట్టే దూరానికి తేడా తెలియని వయసులో లేరు. సరియు కళ్ళలో సెకండ్ పాటు బాధని చూశాడు. ఎందుకో అర్థం కాక సరియు వెనక్కే వెళ్తాడు. నాతో ఏమైనా మాట్లాడాలా? కోపంగా వినిపించింది అతని గొంతు. అతని వైపు చూడకుండానే అంటుంది సరియు. దేని గురించి? సిరి గురించి. యుఎస్ఏలో ఉన్నప్పుడే చెప్పాను సిరిని పెళ్లి చేసుకోమని. అంటే సిరిని పెళ్లి చేసుకొని నీతో కాపురం చేయాలా? నేను అలా మాట్లాడానా? అయితే ఇన్ని రోజులు మన మధ్య జరిగిన దానికి ఏం పేరు పెడతావే? సతీష్ అంత ర్యాష్గా మాట్లాడుతుంటే కళ్ళలో గంగమ్మ అస్సలు ఆగకపోయేసరికి అతని కోపానికి వెనక్కి జంకుతూ, మన గురించి వదిలేయి, సిరిను పెళ్లి చేసుకుంటావా లేదా అంటుంది మొండిగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సరియు, అర్థం కావట్లేదా? నా ప్రేమ కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసావు కదే. చిన్నప్పటి నుండి నేనంటే పిచ్చన్నావు. నా కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశావు. ఆఖరికి నా మనసుతో పాటు నా జీవితంలో కూడా చోటు సంపాదించుకున్నావు. ఇప్పుడు అన్నీ బాగుండేసరికి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకైనా తెలుస్తుందా? తెలుస్తుంది. సిరిని నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? పెళ్ళంటే నీకు వాడికి ఆటలుగా ఉందా? వాడేమో రెండో పెళ్లి చేసుకో అని సిరిని వేధిస్తున్నాడు. నువ్వేమో నిన్ను పక్కన పెట్టుకొని సిరిని పెళ్లి చేసుకోమంటున్నావు. అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారే? కొంచెమైనా రియాలిటీ ఉందా, లేక సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? సతీష్ గొంతు చించుకుంటూ అరుస్తున్న సరియు నుండి పదునుగా ఒకే ప్రశ్న, ఒకే మాట, సిరిని పెళ్లి చేసుకో అని. నాకు ఇష్టం లేదంటాడు సతీష్ సూటిగా. సిరి అంటే ఇష్టం లేదా? తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు నువ్వంటేనే ఇష్టం. ముందు సిరిని ప్రేమించానని అన్నావుగా, గుండెల మీద టాటూ కూడా ఉందిగా.
కొన్ని రోజులైతే నన్ను మర్చిపోయి సిరి మీద ప్రేమ మళ్ళీ తిరిగి వస్తుందిలే బావా, ఫీలింగ్సే కదా అనేసరికి సతీష్ కొట్టిన దెబ్బకి పక్కకి పడబోయి అతన్నే పట్టుకోవడంతో సతీష్ చేతుల్లో నిలుస్తుంది. నీకు చాలాసార్లు చెప్పాను నాకు ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకోవడం ఇష్టం లేదని, కానీ నన్నుగా నువ్వు ఉండనివ్వట్లేదు సరియు. ఇవి నీకు జస్ట్ ఫీలింగ్స్గానే కనిపిస్తున్నాయా? నువ్వెంత చీప్గా మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని దవడలు నొక్కెడుతూ అసహనంగా అడుగుతాడు. సతీష్ కొట్టిన దెబ్బకు పెదవి చివరన రక్తం రావడంతో సరియులో వణుకు మొదలవ్వగా ఆమెను దూరం జరిపి షర్ట్ బటన్స్ తప్పిస్తూ సిరిగా ఉన్నది కాస్త సరియుగా ఉంటుంది. రేపొద్దున మనకి పిల్లలు పుడితే మన బంధాన్ని తప్పుగా అనుకోకూడదని తీయించేశా. ఇలాంటివి అన్నీ దెప్పుతున్నావేంటే అని ఆమెని విసురుగా వెనక్కి నెట్టేస్తాడు. సతీష్ ప్రశ్నలకు సమాధానం లేక సరియు మౌనంగా నేల మీదకి జారి కూర్చుండిపోతుంది. కాసేపటికి సతీష్ కూడా ఆమె పక్కనే వెళ్ళి కూర్చొని పొంగిన ఆమె చెంపని నిమురుతూ సారీ అంటాడు కన్నీళ్లతో. నేను నీ గురించి మన గురించి ఆలోచించలేదు, కేవలం సిరి గురించి మాత్రమే ఆలోచించాను బావా. డివోర్స్ అయిపోయాయి, ఇప్పుడు తను ప్రెగ్నెంట్, తన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాను. సెల్ఫిష్ కదా అని అతన్ని చూస్తుంది. సెల్ఫిష్ అంటే తన గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించేదాన్ని సెల్ఫిష్ అని ఎందుకు అంటారు సరియు? అయినా సిరి మన మధ్యలో ఉంటుంది, తనకేమవుతుంది? మనమందరం ఉన్నాం కదా, ఇంకెందుకే భయం? తెలియట్లేదు అని బాధగా సతీష్ని చుట్టేస్తూ ఏడుస్తుంది. సరియుని ఒడిలోకి తీసుకొని తన కన్నీళ్లు ఆగే వరకు వెన్ను నిమురుతుంటాడు సతీష్. గంట తర్వాత అతని నుండి దూరం జరిగి సతీష్ ఫోర్ హెడ్ పై జుట్టు పక్కకు జరుపుతూ పెదవులు అద్దుతుంది. ఏమైంది, ఇప్పుడు ఓకేనా? నేను ఇంటికి వెళ్తాను, నాకు జవాబు చెప్పు సరియు. ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు బావా. నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తుంటే నాకు భయం మొదలవుతుంది, ఎప్పుడు ఏ పిచ్చి నిర్ణయం తీసుకుంటావో అని. 2 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంటే చూడమంటాను, నాకు టైం కావాలి అని సతీష్ మీద నుండి లేచి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళిపోతుండగా ఈ టైంలో వద్దు, మార్నింగ్ డ్రాప్ చేస్తా అంటూ ఆమెని ఆపేస్తాడు. నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి, చెప్పేది అర్థం చేసుకో, మార్నింగ్ డ్రాప్ చేస్తా అంటున్నానుగా. అదే సమయంలో సిరి నుండి కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది సరియు. ఇంట్లో ఎవరూ లేరంట బావా, నేను వెళ్తున్నాను అని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాక వెనకనే సతీష్ కూడా బయలుదేరుతాడు. సరియు ఇంటికి చేరుకునే వరకు ఫాలో అయ్యి ఆమె లోపలికి వెళ్ళిపోయాక సతీష్ రిటర్న్ అవుతాడు. ప్రస్తుతం అదే రోజు రాత్రి 3 గంటలకు సరియు నుండి ఒక మెసేజ్ వచ్చింది సతీష్కి. నువ్వు సిరిని పెళ్లి చేసుకోకపోతే నేను ఎప్పటికీ మీ ముందుకు రాను, నేను ఎప్పటికీ కలుసుకోలేం, నన్ను మర్చిపో బావా, నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నా అని. ఆ తర్వాత తను మా కంటికి కనిపించలేదు. అలాంటి సమయంలోనే నీ న్యూస్ వినేసరికి సరియు వదిలేసి వెళ్ళిపోయిందని కోపంతో తనని పట్టించుకోలేదు. నిక్కు పుట్టాక నాతో బాగా అలవాటు పడ్డాడు, వాడి కోసం నేను సిరి ఒక్క దగ్గర ఉంటున్నాం. ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా, అందుకే మర్చిపోలేక సరియు ఎలా ఉందో కనుక్కోవడానికి కోసం ఆరా తీస్తే అడ్రస్ లేకుండా పోయింది. 2 ఇయర్స్గా ప్రయత్నిస్తున్నా, రిజల్ట్ దొరకలేదు. నా బాధ చూసి సిరికి అనుమానం రావడంతో మా మధ్య గొడవ చెప్పకుండా కేవలం సరియు మిస్ అయిందని మాత్రమే చెప్పాను. ఇప్పుడు చూస్తే ఇలా వచ్చింది నా దగ్గరకు. సరియు పక్కకు వెళ్ళి సిరి కూర్చొని తల నిమురుతుండగా చెంప మీద పడిన కన్నీటి బొట్టుకి బావా అని కలవరిస్తూ ఆగమాగం అయిపోతుంది సరియు. సతీష్ కంగారుగా దగ్గరకు తీసుకొని ఇక్కడే ఉన్నాను అంటాడు. చిన్నగా కళ్ళు తెరిచి అతన్ని చూశాక ఉన్నాడని నిర్ధారించుకుంటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది సరియు. మరుసటి రోజు సాయంత్రం స్కూటీ మీద ఒంటరిగా వెళ్తున్న సంజన స్కూటీకి అడ్డుగా కార్ ఆపుతాడు ధీరజ్. కార్ ఎవరితో అర్థమై సైలెంట్గా సైడ్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్న ఆమె ఆలోచనని అంచనా వేసి వెంటనే కార్ నుండి దిగి సంజన స్కూటీకి అడ్డుగా నిలబడతాడు అతను. విసుగ్గా బ్రేక్ వేసి మళ్ళీ ఏం కావాలి అని అరుస్తుంది. రేపు అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్తున్నా, నాతో పాటు రమ్మని చెప్పడానికి వచ్చాను. మీ కూతుర్ని తీసుకొని వెళ్ళండి, నాకు లీవ్స్ లేవు, నేను పర్మిషన్ అడగలేదు, ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాను, నువ్వు కూడా వస్తున్నావు అంతే అని సీరియస్గా అని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అతను ఆర్డర్ వేశాడని అర్థమై స్కూటీ మీద నుండి దిగి ధీరజ్కు ఎదురుగా వెళ్తూ నువ్వెవరు నన్ను రూల్ చేయడానికి అని కోపంగా అడుగుతుంది. నేనెవరో తెలీదా, మర్చిపోయావా అని ఆమె నుదుటిని చూపుడు వేలితో పొడుస్తాడు. తెలీదు, నీకు నాకు ఎప్పుడో బంధం తెగిపోయింది. అయితే ఇది ఎందుకమ్మా వేసుకొని తిరుగుతున్నావు? సంజన మెడలోని తాళిని గుంజి కొంటెగా కళ్ళు ఎగరేస్తాడు.
తీసేయాల్సిన సమయం వస్తే తీసేస్తాను. అయినా నన్ను ముట్టుకుంటున్నావేంటి అని అతని చేతిలో తాళిని లాక్కొని లోపల వేసుకుంటూ విసుగ్గా దూరం జరుగుతుంది. నిజంగానా? మరి నిమిషం చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారేమో అని చూసి ఎవరు లేకపోవడంతో సంజన నడుం పట్టి దగ్గరికి లాగి కార్ డోర్కు ఆమెని ఆంచుతాడు. ఏం చేస్తున్నావు అని అరుస్తున్న సంజన పెదవులు ధీరజ్ పెదవుల మధ్యనే ఆగిపోతాయి. అతను చేస్తున్న పని కళ్ళు నమ్మడానికి 5 నిమిషాలు సమయం తీసుకుంటే కళ్ళ నుండి ఆ సమాచారం మెదడుకు చేరడానికి 10 నిమిషాలు పడుతుంది. సతీష్ సంజన మధ్య జరిగిన డిస్కషన్ విన్న ధీరజ్కు ఆమె ప్రేమ లోతులో నుండి బయటకు తీయడానికి మార్గాలు దొరకకపోతుంటే మొదటిసారి ఆమెను ముట్టుకుంటాడు. ఆమె కింద పెదవిని కొరికి అతని కోపాన్ని చూపిస్తూ స్టాచ్యూలా ఉన్న సంజనాని చూస్తూ దూరం అవుతాడు. అప్పటికే సంజన కళ్ళు ఎరిపెక్కిపోవడంతో ఆమె ఫీలింగ్స్ పట్టించుకోకుండా రేపు నువ్వు నాతో పాటు రాకపోతే జానుకి సెకండ్ మదర్గా ఇంకో అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ఆలోచించుకొని టైంకి వచ్చేయి అని ఆమె బుగ్గలు తట్టి వెళ్ళిపోతాడు. రే బెదిరిస్తున్నావా? కార్ విండో డౌన్ చేసి రేపు నువ్వు రాకపోతే ఈ బెదిరింపు నిజం అవుతుంది సంజు. తర్వాత ఎప్పటికీ నువ్వు జానుకి దగ్గర కాలేవు. ఒకవేళ నీలో మాత్రం ప్రేమ లాంటి ఫీలింగ్స్ లేకపోతే ఎలాగో రావులే అని భుజాలు ఎగరేసి వెళ్ళిపోతాడు. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడేంటి అని కాసేపు జుట్టు పీక్కొని తర్వాత మూతి తుడుచుకొని దీనికోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకే బాధపడుతూ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు అని మనసుని ప్రశ్నించుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది. సరియుకి వాష్రూమ్ వస్తుంటే కష్టంగా కళ్ళు తెచ్చి ఒంటరిగా నడిచే ఓపిక లేక రూమ్లోకి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో జ్యూస్ గ్లాస్తో వస్తుంది సిరి. సిరి పిలుపుకి కంగారుగా డోర్ క్లోజ్ చేసి గబుక్కున సరియు పక్కన కూర్చుంటూ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి సరియుని చుట్టేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కన్నీళ్లు ఆగవు. కథలో భాగం కాకపోయినా కథకి మూలం తనే అనిపిస్తుంటే సారీ సరియు అని వెక్కుతుంది సిరి. నాకు వాష్రూమ్ వస్తుంది, హెల్ప్ మీ అంటుంది సరియు. సరియు చేతిని భుజం మీద వేసుకుంటూ వాష్రూమ్కి చేర్చి డోర్ దగ్గరకు వేస్తుంది సిరి. కాసేపటికి సరియు జ్యూస్ గ్లాస్ పట్టి తాగిస్తూ ఆమె తల నిమురుతుండగా ఎందుకు ఏడుస్తున్నావు అడుగుతుంది సరియు. నిన్ను ఇలా చూడటం నాకు నచ్చడం లేదు. అస్సలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? నాకు తెలీదు, ఏడవకు అని సిరి కళ్ళు తుడిచి బావ ఎక్కడా అని అడుగుతుంది. బయటికి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత నాలుకకి పుల్లటి రుచి తగలడంతో వద్దనకుండా జ్యూస్ మొత్తం తాగేస్తుంది సరియు. ఇంకోసారి కానీ టైంలో బయటికి వెళ్తే కొట్టేస్తా. అయినా పెద్ద ఆరిద్దాన్లో అలా మాట్లాడడం ఏంటే? పైగా బావని నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అప్పుడు నీ గురించి ఆలోచించలేదు. బావ ఒప్పుకుంటే నిన్ను ఒప్పిస్తాడని అనుకున్నాను. ఆ రోజు ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను అని బాధగా సిరి భుజం మీద తల వాల్చుతుంది. సర్లే ఏడవకు, కాసేపు రెస్ట్ తీసుకో. నీకు బాబు పుట్టాడా పాప పుట్టిందా అడుగుతుంది ఆత్రంగా. బాబు పుట్టాడు అని నిక్ ప్రవర్తనకి కోపంగా చెప్తుంది. పేరేంటి? మైనిక్. ఇంతకీ మీరిద్దరూ ఎప్పుడు కలిశారు? మదన్ వచ్చిన దగ్గర నుండి జరిగిందంతా చెప్పినప్పటికీ నిద్రపోతుంది సరియు. సరియుని బెడ్ మీదకు చేర్చి బ్లాంకెట్ కప్పి బయటకు వచ్చేసరికి సతీష్ లోపలికి వస్తాడు. బావా టీ తీసుకురానా? వద్దు సిరి, సరియు ఏమైనా తిన్నదా? జ్యూస్ తాగింది. సిరి అక్కడి నుండి వెళ్ళిపోయాక సతీష్ లోపలికి వెళ్ళి సరియు పక్కకు చేరుతూ ఆమె దగ్గరకు తీసుకొని ఇద్దరి చేతులు పెనవేస్తాడు. అతని స్పర్శకు మెల్లగా కళ్ళు తెరిచి మిస్ యూ అని సతీష్ని చుట్టేస్తుంది. బోర్ ఫీల్ అవుతున్నావా? లేదు, నిద్రపోవాలని ఉంది. సరే అయితే పడుకో మరి. నీతో మాట్లాడాలని ఉంది. అయితే మాట్లాడవే ఆమె చెంప తడుముతూ అంటాడు. సరియు ముఖాన్ని సతీష్ వైపుకు తిప్పి పెరిగిన గడ్డాన్ని దాటి అతని నుదురు మీద జుట్టు పైకి చేతిని చేర్చి నన్ను మిస్ అవ్వలేదా అని అడుగుతుంది. అతని పెదవులు విచ్చుకోలేదు, అలా అని తెరుచుకోలేదు. సరియు చేతిని అతని పెదవుల మీద పెట్టుకొని అలాగే ఆమెని హత్తుకుంటూ కళ్ళు మూస్తాడు. ఆ స్పర్శలో సతీష్ భావాలు కనుక్కోవడం సరియుకి కష్టంగా అనిపించలేదు. అతను చెప్పుకోలేక చూపించలేక మనసుని నలిపేస్తున్నాడు. సరియు గుండెల్లో ఒదిగిపోయిన సతీష్ కన్నీళ్లను ఆమె ముందు కనబడనివ్వకుండా దాచేస్తున్నాడని మాత్రం తెలుసుకోలేకపోతుంది. సిరి కిందికి వెళ్ళేసరికి సుజాత గారు వంట చేస్తూ కనిపించడంతో ఆవిడకు హెల్ప్ చేస్తూ అత్తయ్య అని మృదువుగా పిలుస్తుంది. మీ అబ్బాయి ఎందుకు ఇన్ని ఇయర్స్గా మీతో పాటు లేరు? ఆయనకి ఏమైంది? మీరందరూ నా దగ్గర ఏ విషయం దాచారు అని తన ప్రశ్నల పుట్ట విప్పేలోపు ఏ అని అరుస్తాడు మదన్. దెబ్బకి నిమిషంలో మదన్ ముందు తేలి ఏంటి అంటుంది భయంగా. రెడీ అవ్వు, పెళ్లి షాపింగ్ చేసొద్దాం. ఏంటి వినపడలేదా? ఇంకోసారి రిపీట్ చేయాలా అని విసుక్కుంటాడు.
ఇన్నాళ్ళైనా ఈ అరవడాలు మాత్రం ఆపరే అని కోపంగా సుజాత గారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి రెడీ అవడానికి వెళ్తుంది సిరి. ఫ్రెష్ అయ్యి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని శారీలోనే తిరిగి వస్తుంది. మామ్, నీ మనవడు వస్తే అమ్మా నాన్న డేటింగ్కి వెళ్ళారని చెప్పని సైడ్ స్మైల్తో సిరిని పట్టుకోపోతాడు. ఎందుకండి మీకు మీ కొడుకు అంటే అంత కోపం? ఇన్నాళ్ళ తర్వాత తండ్రిని చూసిన ఆనందం వాడిలో లేదుగా. పైగా నన్ను పక్కన పెట్టుకొని ఆ సతీష్ గారిని డాడీ అని పిలుస్తున్నాడు. అందుకే కోపం. ఇందులో మీ తప్పేం లేదంటారా? అదంతా నాకు అనవసరం. నేను కోపంగా ఉండటానికి ఇదే రీజన్. అతన్ని కార్ షాపింగ్ మాల్కి పోతుండగా ఒకసారి యూటర్న్ తీసుకోండి అంటుంది సిరి. ఎందుకు? ప్లీజ్. కార్ టర్న్ చేసి కొంచెం దూరం వెళ్ళాక నిర్మానుష్యమైన ప్రదేశం రావడంతో ఒక్కసారి కార్ ఆపండి అంటుంది. ఎందుకే? ప్లీజ్. తేడాగా ప్రవర్తించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ కొడుక్కి నీకు దూరం పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకో అని కార్ ఆపుతాడు. సిరి ఏదో మాట్లాడాలని అనుకుంటుందని అతని కోపం తగ్గించుకుంటూ చెప్పు అని నార్మల్గా అంటాడు. ఒకప్పుడు మీకు నాకు ఇష్టం లేకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోకుండానే పెళ్లి చేసుకున్నాం బావా. పెళ్లి ఎలా జరిగినా ఇద్దరం ఆ బంధానికి విలువనిచ్చాము. అవునా కాదా? అవును. అయితే ఏంటిప్పుడు? ఎంత కొట్టినా ఎన్నిసార్లు అవమానించినా సైలెంట్గా ఉన్నానంటే కారణం మీరు చూపించే ఆ 1% ప్రేమ కోసం. 1% కాదు, 100% ప్రేమిస్తున్నారని మనం దూరం అయ్యే సమయంలో తెలుసుకున్నాను. నా కోసం మీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకున్నారు. మీతో నేను సుఖపడలేనని నన్ను వదిలేయాలని అనుకున్నారు. am I రైట్? సిరి కళ్ళలో నీటికి సైడ్ స్మైల్ ఇచ్చి ఆమెను ఒడిలోకి తెచ్చుకొని రైట్ అంటాడు. అంటే సెక్స్ లేకపోతే భార్యాభర్తల బంధం నిలబడదా? ఆ పెళ్లికి విలువ లేదా? శారీరక సుఖం కోసం మానసికంగా చచ్చిపోవడం అంత అవసరమా? అయినా నేను సెక్స్ కోసం చచ్చిపోయే ఆడదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు? ఇంకొకరితో ముడి పెట్టడం కోసం నాకు దూరం అవ్వడానికి చూశారు అని అతని కాలర్ పట్టుకుంటుంది. సిరి, జస్ట్ సెక్సువల్ లైఫ్ కోసమే నేను నిన్ను వదిలేశానని అనుకుంటున్నావా? అదే అని మీరే చెప్పారు. చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియతే. నా లైఫ్ గ్యారంటీ లేని జీవితం. ఎప్పుడు కోల్డ్గానే ఉండాలి. నిన్ను మన ఫ్యామిలీని చూసిన ప్రతిసారి నాకే తెలియకుండా కోపం వస్తుంది. ఇలాంటి లైఫ్ ఉన్నా లేకపోయినా ఒకటేనేమో అనిపిస్తుంది. నిన్ను అనవసరంగా సేవ్ చేశానని ఇప్పటికి కూడా రీగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఐ లవ్ యూ. నీకు నాకు సెక్సువల్ రిలేషన్ అవసరం లేదు. మెంటల్ రిలేషన్ అయితే అవసరం కదా. మరి నేను లేకుండా ఎలా ఉంటావో చెప్పవే. ఉండలేవు. అందుకే నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించకుండా ఉండాలని నీతో రూడ్గా బిహేవ్ చేశాను. అండర్స్టాండ్? ఈ 5 years ఎక్కడ ఉన్నారు? మీరు చనిపోయారని ఎందుకు అందరూ అనుకుంటున్నారు? ఈ విషయం కూడా షేర్ చేసుకుంటే మన మధ్య ఏ క్లాసెస్ ఉండవు. చెప్పండి, ఏమైంది మీకు అని బాధగా అతని చెంప మీద అరచేతిని మోపుతుంది. ఈ విషయం నేను చెప్తా అన్నప్పుడు నువ్వు వినలేదు. ఇప్పుడు నేను చెప్పట్లేదు.